श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। जगदं पितरं वंदे पार्वती परमेश्वरं। पार्वती परमेश्वर अनुग्रहంతో మా గురువుగారి యొక్క కటాక్షంతో నా తండ్రి ఆశీస్సులతో డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ డిసెంబర్లో అనూహ్యమైన మార్పులు ఏమైనా జరుగుతాయా, ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు తొలగి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందా, డిసెంబర్లో ఏదైనా ఉద్యోగం మారేటువంటి అవకాశాలు కానీ, ఉద్యోగంలోంచి మిమ్మల్ని తొలగించేటువంటి అవకాశం కానీ, అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కానీ, ఇతర సంబంధాలను మీరు విడిచిపెట్టినటువంటి బంధాలు మళ్ళా తిరిగి పునరుద్ధీకరవడం కానీ, విదేశాల్లో ఉన్న వారికి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోంది డిసెంబర్ నెలంతా కూడా, వారి యొక్క ప్రతి కార్యక్రమంలోనూ దిగ్విజయంగా ముందుకు సాగాలంటే ఏ దేవతామూర్తిని, ఏ మంత్రాన్ని మనం పఠించుకోవాలి, ఎటువంటి కుంకుమని మనం ధరించాలి, వచ్చేటువంటి పెను ప్రమాదం నుంచి బయటపడడానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు డిసెంబర్ నెలలో ఏ విధంగా మనం ఉంటే కలిసి వస్తుంది, మన యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండాలి అనేటువంటి పూర్తి విషయాన్ని ద్వాదశ రాశుల వారందరికీ కూడా మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా ఈ డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం పరిశీలన చేసుకోవడం, ఈ యొక్క పరిశీలన అంతా కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం. ఈ గోచార రీత్యా చెప్పేటువంటి ఫలితాలు రమారమి 70% వరకు కూడా మ్యాచ్ అవుతాయి. మరి మిగిలిన 30% ఏమిటి గురువు గారు అంటే, అది మీ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఉంటుంది. వ్యక్తిగతంగా ఇవి గోచార రీత్యా కాబట్టి వ్యక్తిగతంగా మీకు మీ జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించడం, ఆ నెంబర్లో మీ యొక్క గోత్రము, పేరు, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ వీటిని మాకు పంపించడం, చక్రాల్ని పరిశీలన చేసి దానికి తగు సమస్యకి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోలు పంపించడం, మేము అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం, దానివల్ల మేము మీ యొక్క జాతకాన్ని పూర్తిగా పరిశీలించి వివరించడం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు తెలియజేసేటువంటి డిసెంబర్ ఫలితాలన్నీ కూడా గోచార రీత్యా మాత్రమే చెప్పడం జరుగుతుంది. వృషభ రాశి వారికి డిసెంబర్ నెలలో ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి అనగా, డిసెంబర్ నెలలో నమ్మించి మోసం చేసేటువంటి వారు ఎక్కువ అవుతూ ఉంటారు. అంతేకాకుండా వృషభ రాశి వారిని అనేకమైనటువంటి ఇబ్బందులు పెడుతూ మీరు ఏ పని చేయలేరు, మీరు అనవసరం అని మీ యొక్క మానసిక స్థితిని ఎదుటివారు ఆట ఆడుకుని మిమ్మల్ని డిగ్రేడ్ చేయడానికి ఎక్కువ శాతం చూస్తూ ఉంటారు. నిజంగా నేను ఎందుకు పనికిరానా, నేను ఆ పని కూడా చేయలేనా అనేటువంటి ఒక ఆలోచన ధోరణికి వృషభరాశి వారు ఈ డిసెంబర్ 8వ తారీఖు నుంచి 18వ తారీఖు ఈ 10 రోజులు కూడా చాలా ఇబ్బందిదాయకమైనటువంటి రోజులుగా చెప్పచ్చు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది, ఒంటరిగా ఉండడానికి అలవాటు పడడం, నేను ఎవరితోటి మాట్లాడకూడదు, నా యొక్క ప్రవర్తన పూర్తిగా మార్చుకోవాలి, అందరితో నవ్వుతూ మాట్లాడడం అనేది తగదు, నేను సీరియస్నెస్గా ఉండాలి అనేటువంటి ఒక విధమైనటువంటి ఆలోచనలోకి ఈ వృషభ రాశి వారు వెళ్తూ ఉంటారు.
రాజకీయాల్లో ఉన్న వారికి కాస్త ఊరట కలుగుతుంది. ఇంతకుముందు ఎవరూ చేయనటువంటి పనిని మీరు చేయడం, దీనివల్ల జనాల్లో ఆకర్షణ పెరగడం, మీ మాటకు విలువ పెరగడం, జనాలు మిమ్మల్ని పూర్తిగా నమ్మడం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. ఇక సంగీత సాహిత్య కళా పరిశ్రమ సినీ పరిశ్రమల్లో ఉన్న వారికి మాత్రం కాస్త ఇబ్బందిదాయకంగానే ఉంటుంది. నీకు ఈ స్కిల్స్ సరిపోవడం లేదు, నువ్వు ఇంకా కొత్తగా నేర్చుకోవాలి, అందరూ చేసేది అది నువ్వు చేస్తున్నావు, నీలో ఏముంది ప్రత్యేకత అనేటువంటి మాటలు వినడం, నేను ఇది కాదు అని మీరు నిర్ణయించుకుని కొత్త పొంతలకు కొత్త దాడులు వేయడానికి మీరు మీ యొక్క ఆలోచన విధానాన్ని పెట్టడం, కొన్ని రోజులు మీ సాధన కోసం కానీ మీరు ఎవరికి కనబడకుండా నేను ఒక వారం రోజులు బయటికి వెళ్ళి ప్రశాంతంగా నేను ఏంటి అని ప్రశ్నించుకుని నేను మళ్ళా కొత్తగా బయట ప్రపంచానికి కనబడాలి అనేటువంటి ఆలోచన ధోరణి, ఈ అవకాశాలు అనేటువంటివి ఎప్పుడన్నా వస్తాయి. అవకాశం రావడం గొప్ప కాదు, దాన్ని నిలబెట్టుకోవడం గొప్ప అనేటువంటి ఒక మాటకి మీరు వచ్చిన అవకాశాలు దూరం చేసి మీలో మరి కాస్త సాధన పెట్టుకుని కొడితే కుంభస్థలం కొట్టాలి అనేటువంటి నానుడి ఈ వృషభ రాశి వారి యొక్క బ్రెయిన్లో స్థిరంగా నాటుకుపోతుంది. ఆ నాటుకుపోవడం దాని మీదకు సాధన కొనసాగించేటువంటి అవకాశం డిసెంబర్ 20వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 26 వరకు కూడా కఠోరమైనటువంటి సాధనలకు మీరు, అది సినీ పరిశ్రమలో, సంగీత పరిశ్రమలో, సాహిత్య పరిశ్రమల్లో కానీ ఏదైనా సరే మీ యొక్క అలవాటును ఆచరణను మార్చుకుంటుంటారు. ఉద్యోగస్తులకి కాస్త ఊరట కలుగుతుంది, ప్రమోషన్ వచ్చే అవకాశం కల్పిస్తోంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కనిపించడం లేదు. అయితే ఎవరైతే సంతానం కోసం చూస్తున్నారో వారికి సంతానం యోగం అధికంగా లేదు. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్రికా సంతానం కలిగే అధికారం లభిస్తోంది. ప్రమాదాలు అనేటువంటి ఎక్కువ లభిస్తున్నాయి. ఈ వృషభ రాశి వారు వచ్చేటువంటి డిసెంబర్ 12వ తారీఖు నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు వెళ్ళేటువంటి ప్రయాణాల్లో కానీ నడిచేటువంటి నడకలో కానీ కాలు పక్కకి జరగడం, కాలు యొక్క మరాలు లాగడము, మరం దగ్గర నుంచి తొడభాగం వరకు కూడా నరాలు అనేటువంటి బిగుసుకుపోవడము జరిగి పెరాలసీ వచ్చేటువంటి అవకాశాలకు కూడా తావు తీసేటువంటి అవకాశాలు లభిస్తోంది. అయితే వృషభ రాశిలో ఉన్నవారు వ్యాపారం ప్రారంభం చేయాలనుకున్న వారు డిసెంబర్ 19వ తారీఖు నుంచి మీ ఆలోచనలు పెట్టుకోండి, అది కూడా ప్రత్యక్షంగా చేయండి, కలిసి వస్తుంది. వ్యాపారాలకు వచ్చేసరికి ఫుడ్ బిజినెస్, అదేవిధంగా వ్యవసాయదారులకు సంబంధించి ఎరువుల కంపెనీలు కానీ మీకు అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశంగా చెప్పచ్చు. వృషభ రాశిలో వారు తాత ముత్తాతలు లభించేటువంటి ఆకస్మికమైన ధనం ఏదైతే ఉందో ఆ ధనం వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా కనబడుతోంది. ఇక మీదే ఫైనల్ హీరింగ్, ఈసారికి కోర్టు ఖచ్చితంగా తీర్పిచ్చేస్తుందని చెప్పి మీకు చుట్టు చివరి మాటని ఈ లాయర్ గారు మీకు చెప్పడం జరుగుతుంది. దీంతో కొంత ఆనందదాయకంగా ఉంటుంది. వృషభ రాశిలో దంపతులు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. పర్వాలేదు, మొన్నటి వరకు కీచులాడుకున్న వారు ఒక వ్యవస్థ నడుచుకుంటున్నారు, వాళ్ళలో వారు రాజీ పడ్డారు అనేటువంటి విషయం వింటారు. ఎవరైతే పాత బంధాలు అక్రమ సంబంధాలు ఏవైతే ఉంటాయో అవి మళ్ళా పునరుద్ధీకరణ చేసుకుని వాటిని కొనసాగిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా డిసెంబర్ నెలలో మీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అయితే వృషభ రాశి వారు డిసెంబర్ నెలంతా కూడాను శ్రీమాత్రే నమః అనేటువంటి అమ్మవారి మంత్రాన్ని జపించుకోవడం, ప్రతి నిత్యము కూడా ఏదైనా అమ్మవారి దేవాలయంలో ఎర్రటి పుష్పాలతో పూజ చేయించుకోవడం చాలా మంచిది. ఈ వృషభ రాశి వారు డిసెంబర్ అంతా కూడాను వృత్తలాకారంగా కుంకుమను ధరించి కింద భాగంలో అడ్డంగా చందనాన్ని పెట్టుకోండి, జగదాంబిక అనుగ్రహం కలుగుతుంది. ఈ వృషభ రాశి ఫలితాలన్నీ కూడా గోచార రీత్యా మాత్రం తెలియజేయడం జరిగింది. సర్వం పరమేశ్వరార్పితమస్తు.